మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామందు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఈ ఉదయకాలం మందు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. உங்களுடைய கர்த்தரும் ஆண்டவருமாக இயேசுவின் நாமத்தினாலே எல்லோரையும் நான் வாழ்த்துகிறேன். இந்த காலை நேரத்தில் இப்படியாக தேவனுடைய வசனத்தை వాసికవం படிக்கவும் ధ్యానించவும் கொடுத்த కృపైకాக దేవుని స్తోత్రిக்கிறேன். మనమందరము రక్షింపబడిన వారము, రక్షణ నొందుకున్నామనేసి విశ్వసిస్తున్నాము. ఒకానొకప్పుడు పాపంలో జీవించిన మనల్ని, లోకంలో పడిపోయి ఉన్న మనల్ని, సాతాను చేత బంధింపబడిన బందీలుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు సువార్త ద్వారా, దేవుడు యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని విడిపించాడు. ஒரு காலத்தில் நாம் பாவத்துக்கும் பிசாசுக்கும் உலகத்துக்கும் அடிமைகளாக கட்டப்பட்டிருந்த நிலைமையிலிருந்து நம்மை ஆண்டவர் ரட்சித்து சுவிசேஷத்தின் மூலமாக நம்மை தம்முடைய పిల్లైగలాగ தேர்ந்தெடுத்து கொண்டார். దేవుడు ఎందుకు రక్షించాడు మనల్ని? అది ఒక పెద్ద ప్రశ్న. మన ఆత్మీయమైన జీవితంలో ప్రతిరోజు ఎదగడానికి, ఆత్మీయమైన జీవితంలో ఎదిగేటప్పుడు ఎటువంటి కార్యములు మన జీవితంలో చేయగోరుకుంటున్నాడు దేవుడు అని అడిగినట్లా, సత్క్రియలు, మంచి క్రియలు మన జీవితంలో దేవుడు జరిపించాలని అనుకుంటున్నాడు. நாம் ரட்சிக்கப்பட்ட பிறகு நாம் என்ன செய்ய வேண்டும் என்ற கேள்வி கேட்கும் போது, ஆண்டவர் நம்மை ஆவிக்குரிய மனிதர்களாக வளரணும் என்று எதிர்பார்க்கிறார். முக்கியமாக நாம் நற்கிரியைகளில் நாம் அதிகமாக వளர வேண்டும் என்று ఎదుర్పార్க்கிறார். ఒక్క విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, మనము చేసే మంచి క్రియల వల్ల మనం రక్షణ పొందటము లేదు, అది అసాధ్యము అన్న విషయాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి. దేవుడు తన కృప ద్వారా యేసుక్రీస్తును యాగముగా అర్పించడం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనల్ని కొనుక్కున్నాడు. ஒரு விஷயத்தை நாம் நன்றாக கவனிக்க வேண்டும். நாம் நல்ல காரியங்களை செய்கிறதுனால ரட்சிப்பை வாங்கிக் கொள்ள முடியாது, அது அசாத்தியமான காரியம். தேவன் இயேசு கிறிஸ்துவை ஜீவ பலியாக, நமக்கு ஒரு பாவ நிவாரண பலியாக கொடுத்து அவருடைய రక్తத்தினாலே మీటెడతారు என்பதுதான் సత్యం. ప్రతి ఒక్కరూ పాపం చేసి క్రిందికి పడిపోయారు అని రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది. ప్రతి ఒక్క మానవుడు దేవుని మహిమను కోల్పోయి తన వీపును దేవుని వైపు చూపించి వారి సొంత దారిలో, వారికి నచ్చిన దారిలో వెళ్ళిపోయారండి. ஒவ்வொருத்தரும், ரோமர் 3ம் அதிகாரம் 23வது வசனம் சொல்கிறது, பாவம் செய்து அவர்களுக்கு பிரியமான சொந்தமான வழிகள்ல போய் தேவனுடைய மகிமை இழந்து அவர்களுடைய முதுகுகளை தேவனுக்கு காட்டினார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఒకవేళ మనము మన ఆలోచనలు చూస్తుంటే వీరు ఎక్కువ పాపం చేశారు, తక్కువ పాపం చేశారు అనుకోవచ్చు. కానీ దేవుని చూపులో ప్రతి ఒక్కరు పాపులే. நம்மளுடைய கண்கள்லயும் அபிப்பிராயத்திலும் இவர்கள் கொஞ்சம் தவறு செஞ்சிருக்கிறாங்க, இவங்க நிறைய தவறு செஞ்சிருக்கிறாங்க என்று நாம் நியாயத்திருக்கலாம். ஆனால் கர்த்தருடைய நியாயத்தீர்ப்புல ఎల్లోரும் పావిగలాగా இருக்கிறாங்க. పాపం అంటే దేవుడు ఉంచిన ఆ పర్ఫెక్షన్ ని పొందుకోకపోవడమే పాపం. பாவம் என்று சொன்னால் தேவன் வைத்திருக்கிற ஒரு லக்கு, இல்லாவிட்டால் அவர் வைத்திருக்கிற அந்த ஒரு கோல், அதை நம்ம అడయావిட்டால் அப்ப நாம் పాపం செய்தவங்களா இருக்கிறோம். కానీ మనకు రక్షణ అనేది కృప ద్వారా ఉచితముగా ఇవ్వబడిందన్న సత్యము బైబిల్ ఎక్కువ మనకు చెబుతూ ఉంది. வேதவசனத்துல நாம் ரட்சிக்கப்படுகிறது இலவசமான ஒரு ஈவு, ஒரு கிஃப்ட் என்று వచనం அதிகமாக சொல்லுகிறது. కానీ రక్షణ పొందిన తరువాత మనం ఎలా జీవించాలంటే సత్క్రియల్లో మనము ఎక్కువ జీవించాలని దేవుని వాక్యం కూడా చెబుతుంది. ரட்சிக்கப்பட்டதுக்கு பிறகு நாம் நற்கிரியைகளை செய்கிறவர்களாக இருக்க வேண்டும் என்று కూడా சொல்லியிருக்கு. ఒక వాక్యాన్ని చూస్తాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎఫెసీయులు 2వ అధికారం 10వ వచనం. మీలో ఎవరైనా తీసుకుంటే మీరు వేగంగా ఆ వాక్యాన్ని చదివి వినిపించవచ్చు. உங்களில் யாராவது இந்த வசனங்களை எடுத்தால் நீங்க உங்களுடைய மைக் அன்மியூட் பண்ணிக்கொண்டு நீங்க அந்த வசனத்தை வாசிக்கலாம். ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యము. ఎఫెసీయులు 2వ అధికారం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన
సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. ఈ వాక్యంలో చూడండి, మనం వచ్చి ఎలా నడుచుకోవాలంట? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మిమ్మల్ని నన్ను ఉంచుకొని దేవుడు ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ కాలంలో సత్క్రియలు చేయాలనేసి దేవుడు ఎన్నుకున్నాడు. தேவன் உங்களையும் என்னையும் உபயோகித்துக் கொண்டு நாம் இந்த உலகத்தில் வாழுகிற நாட்கள்ல, இந்த காலத்தில், இந்த நேரத்தில் நாம் நற்கிரியைகளை செய்கிறவர்களாக இருக்க வேண்டும் என்று தேவன் నియమిత్తు కొండార్. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. நாம் கிறிஸ்து இயேசுவினால சிருஷ்டிக்கப்பட்டவர்களாக, அவருடைய வேலைகளை செய்கிறவர்களாக சிருஷ்டிக்கப்படும்படியாக நம்மை அவர் தெரிந்து கொண்டார், நம்மை அவர் పడైతార్, ఏర్పడుతి కొండార్ என்று கூட వచనం சொல்லி இருக்கிறது. ఈరోజు మన జీవితంలో సత్క్రియలు ఎన్ని ఉన్నాయి? இன்றைக்கு நம்மளுடைய வாழ்க்கையில நன்மையான కార్యங்கள் ఎత్తనే இருக்கிறது. బైబిల్లో మరొక వాక్యం కూడా ఉందండి. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబులో రాసింది, ఇది మంచిది, ఇది మేలు అని తెలిసి చేయకుండా ఉంటే అది మనకు పాపం అవుతుందంట. ஒரு விஷயம் இது நன்மை, இல்லாவிட்டால் நல்லது என்று தெரிந்து செய்ய త్రాణి இருந்து செய்யாவிட்டால் அது పాపமாக இருக்குமாம். ఉదాహరణకు మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక వృద్ధురాలు చాలా బీదరికంలో, తినడానికి తిండి లేదు. అయ్యా నాకు ఆకలిస్తుంది, నాకు కాస్త అన్నం ఇవ్వండి అని అడిగినప్పుడు, మన చేతిలో డబ్బులు ఉన్నప్పటికీ, మన ఇవ్వడానికి సమయం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా, వారిని గమనించకుండా వెళ్ళిపోవడము అది పాపం అవుతుంది. ஒரு உதாரணத்துக்கு நாம் நடந்து போய் கொண்டிருக்கிறோம் என்று வைத்துக் கொள்ளலாம். அங்க ஒரு ஏழை இருக்கிறார். ஏழையான ஒரு தாயாரோ ஒரு தகப்பனாரோ வேதனையில எனக்கு ஆகாரம் வேண்டும், எனக்கு பசியா இருக்கு, சாப்பாடு வேண்டும் என்று கேட்டாலும் கைகள்ல பணம் வைத்துக் கொண்டவர்களாக இருந்து, செய்ய త్రాణి இருந்து செய்யாமல் கண்டுகொள்ளாமல் போனால் அது పాపமா இருக்கும். ఇలా చూసినప్పుడు మనము మరి మన పాపములు లిస్ట్ వచ్చి ఎంతగానో ఎక్కువ పెరిగిపోతుంది అనుకుంటుంది. దీని వచ్చి సిన్ ఆఫ్ ఒమిషన్ అండ్ కమిషన్ అనేసి థియాలజీలో రెండు విధములైన పాపముగా చూపిస్తున్నారంట. కమిషన్ అంటే కొన్ని చేయాలి, చేయకపోవడం వల్ల పాపం అవుతుంది. కొన్ని కార్యాలు చేయకూడదు, చేస్తే పాపం అవుతుంది. ரெண்டு விதமான பாவமாக வேத படனத்துல சொல்லுகிறாங்க தியாலஜில. சின் ஆஃப் கமிஷன், சின் ஆஃப் ஒமிஷன். சின் ஆஃப் கமிஷன் என்றால் இதை செய்யணும் என்று தேவன் சொன்ன காரியத்தை செய்யாமல் போனால் பாவமாக மாறும். ஒமிஷன் என்றால் எதை செய்யக்கூடாது என்று சொல்கிறாரோ அதை செய்தால் పాపமாக పోகும். ఉదాహరణకు సువార్త ప్రతి ఒక్కరూ ప్రపంచమంతటా ప్రతి సృష్టికి మనము ప్రకటించాలనేది దేవుని ఆజ్ఞ. ஒரு உதாரணத்துக்கு தேவன் நமக்கு என்ன சொல்லி இருக்கிற, ஆண்டவராக இயேசு இந்த சுவிசேஷத்தை எல்லோருக்கும் சொல்லுங்கள், எல்லோரும் மேல விழுந்த கடமை, எல்லோருக்கும் சொல்லுங்கள் என்கிற కట్టలై. ఇప్పుడు మన నిజ జీవితంలో సువార్త మనకు తెలుసు, సువార్తలో ఉండే విలువ తెలుసు, యేసుక్రీస్తు అంటే ఎంత గొప్పవాడు తెలుసు. అన్ని తెలిసినప్పటికీ మన తోటి మనిషికి, మనతో పని చేసుకునేవారు, స్నేహితులు, సన్నిహితులుగా ఉన్నవారు, బంధువులు, ఏమి సొంత కుటుంబంలో ఉన్న వారికి కూడా ఆ సువార్తను చెప్పక దాచిపెట్టడం అది పాపంగా మారుతుంది. நமக்கு சுவிசேஷம் சொல்ல வேண்டும் என்று தெரியும், செய்ய வேண்டும் என்று தெரியும், அவங்களுக்கு பகிர்ந்து கொள்ள வேண்டும் என்று தெரிந்தும் அதை சொல்லாவிட்டால் అది நமக்கு పాపமாக మారుం. చేయమని చెప్పిన కార్యాన్ని, దేవుడు చేయమని ఆజ్ఞ ఇచ్చిన కార్యాన్ని చేయకుండా పోవుట పాపము. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. ஆண்டவர் இந்த விஷயத்தை செய்ய சொன்னார், ஆனால் செய்யாமல் போகிறது, కట్టளையை మీరువదే పాపం. రెండవది సిన్ ఆఫ్ ఒమిషన్. అలాగంటే కొన్ని విషయాలు చేయకూడదు. నరహత్య చేయరాదు అనేసి దేవుడు చెప్పాడు, చేయకూడదు. నరహత్య చేయటం పాపము. ఇప్పుడు వాటిని చేయకుండా ఉంటేనే మనము పాపం చేయకుండా ఉంటాం. ఒకరు హత్య చేసినట్లా అప్పుడు పాపం చేశాడు. ஆண்டவர் சொல்லுகிறார், மனிதனை கொல்லக்கூடாது, கொலை செய்யாதிருப்பாயாக.
அப்போ நாம் இந்த விஷயத்தை செய்யாமல் இருந்தால்தான் பாவம். செய்து விட்டால், కొలై செய்து విட்டால் நாம் పావిగలాగా మారివిడుவோం. ఒకవేళ ఈరోజు ఎవరు కూడా నేరుగా వెళ్లి హత్య చేసేవారు అంటూ పెద్దగా ఎవరు లేరండి. కానీ యేసుక్రీస్తు చెప్పిన వాక్యం ప్రకారము కొండ మీద చేసిన ప్రసంగము మత్తయి 5వ అధ్యాయము 26, 27, 28 ఆ వాక్యాలు చదువుకుంటే అక్కడ చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడు? మీరు హత్య చేస్తే హత్య అనేసి ఇంతకాలం విన్నారు పాతకాలంలో. కానీ మీకు నేను ఒక నూతనమైన నిబంధన ఇస్తున్నాను. ఒకడు తన సహోదరుణ్ణి ద్వేషించిన యెడల, ద్వేషించుకుంటే కోపముతో మాట్లాడి నువ్వు వ్యర్థుడు, నీకు బుద్ధి లేదు, తెలివి లేదు అనేసి ద్వేషించిన యెడల అతడు హత్య చేశాడని నేను మీతో చెప్తున్నాను అనేసి ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. நாம் ஒருவேளை இப்ப நினைக்கலாம், நான் கொலை செய்கிறது, நான் கொலையே செய்யல, ஏன் நான் கொலை செய்ய போறேன்? அநேகர் யாருமே செய்ய மாட்டாங்க, யாரோ ஒருத்தர் தான் செய்வாங்க. அப்போ ஆண்டவராக இயேசு சொல்லுகிறார், நீங்கள் இதுவரைக்கும் கேள்விப்பட்டீங்க கொலை செய்வதுதான் கொலை என்று, ஆனால் நான் சொல்லுகிறேன் என்று மலை மேல் செய்த பிரசங்கம் மத்தேயு 5ஆம் அதிகாரத்துல சொல்லுகிறார். ஒரு நபர் மற்றொரு அவங்களுடைய சகோதரனை, வேறு ஒரு ஆளை உள்ளத்துல கோபம் கொண்டு அவனை வெறுத்து, மூடனே, பைத்தியக்காரனே என்று சொல்லி, புத்தி இல்லாதவனே என்று சொல்லி வெறுக்கும் போது அவனுடைய உள்ளத்துல கொலை செய்திருக்கிறான் என்று நான் சொல்லுகிறேன் என்று சொல்லுகிறார். ఇటువంటి హత్య హృదయములు చేసిన పాపాన్ని కూడా దేవుడు వచ్చి చేయకూడదు అనేసి మనకు నిబంధనను ఉంచున్నాడు. இதயத்துல செய்யக்கூடிய பாவத்தை கூட செய்யக்கூடாது என்று சொல்லியிருக்கிறார். అదే విధంగా వ్యభిచరించవద్దు అనేసి దేవుని ఆజ్ఞ సెలవిస్తుంది. ఎవరు వ్యభిచారము ఈరోజు చేయరు. ఎవరో అతిక్రమించి పాపంలో పడిపోయిన వారే చేస్తారు. కానీ దేవుని బిడ్డలు ఎవరు అసలు అటువంటి కార్యం వైపు వెళ్ళరు. వాళ్ళ హృదయంలో అటువంటివి రావు. కానీ యేసుక్రీస్తు చెప్పాడు, ఒక అన్య స్త్రీనైనా పురుషుడినైనా నీ కంటితో చూసి హృదయంలో మీరు మోహించినట్లా, హృదయంలో ఆశించినట్లా మీరు వారితో హృదయంలో వ్యభిచరించారు అని చెప్పారు. ఇప్పుడు మరింత ఎక్కువగా దేవుని ఆజ్ఞ వచ్చి మన ఆలోచనలు, తలంపుల వైపు వస్తున్నప్పుడు ఇప్పుడు మనం గమనించాలి, చేయరాని, చేయకూడదని చేసిన పని చేస్తున్నామా? ఎవరికి కనబడదు, కానీ మన హృదయానికి, దేవునికి మాత్రం ఇది తెలుసు. ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது, விபச்சாரம் செய்யாதிருப்பாயாக. தேவனுடைய பிள்ளைகளா இருக்கிற யாருமே விபச்சாரம் செய்ய போறது கிடையாது. ஆனால் ஆண்டவராக இயேசு சொன்னார் மத்தேயு 5:28, உன்னுடைய கண்களால பார்த்து அந்நிய ஸ்திரீயோ புருஷனையோ பார்த்து உன்னுடைய உள்ளத்துல இச்சித்தால் நீ பாவம் செய்து விபச்சாரம் செய்தா என்று சொன்னார். இந்த காரியத்தை பார்க்கும்போது அப்பொழுது நம்மளுடைய உள்ளத்தை நாம் గమనించి பார்க்க வேண்டும். చూడండి, ఈ ఉదయ కాలమున దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే సత్క్రియలు క్రీస్తులో చేయుటకు మనల్ని సృష్టించాడు. ஆண்டவர் ஏன் நம்மை படைத்தார், முக்கியமாக ஏன் ரட்சித்தார் என்றால் நற்கிரியைகளை அவருடைய నామத்தினாலே செய்யும்படியாக நம்மை పడైతారు. అదే కొండ ప్రసంగంలో యేసుక్రీస్తు ఇలా కూడా చెప్పాడు, మీ యొక్క వెలుగు చాలా అందరికి కనబడేటట్లు ఉండాలి. వెలుగు లోపల ఉంటే చీకట్లో ఉన్న వారికి ఆ వెలుగు అది వ్యక్తపరచాలని చెప్పాడు. அதே மலை பிரசங்கத்தில் ஆண்டவராக இயேசு சொன்னார், உங்களுடைய வெளிச்சம் அது எல்லோருக்கும் தெரிந்ததாக இருக்கணும். இருளான இடத்துல வெளிச்சத்தை மறைத்து வைக்க முடியாது. ఎవరు కూడా ఒక కొవ్వొత్తిని అంటించి అది ఎక్కడో దాచిపెట్టరు. తీసుకొచ్చి అందరికి వెలుగిచ్చేటట్లు ఒక గదిలో ఉంచుతారని కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ஆண்டவராக இயேசு சொன்னார், ஒரு விளக்கை ஏற்றி விட்டு எவனும் அதை மறைத்து வைக்க மாட்டான், ஆனால் அது விளக்கு அந்த 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 అறைకుల్లాగా ఎల్లోరుக்கும் வெளிச்சం கொடுக்கும்படியாக வைப்பான் என்று சொன்னார். అదే విధముగా మీరు చేసే సత్క్రియలు ఎక్కడో మరుగై ఉండడానికి కాదు, గాని ఈ లోకంలో ఉన్నవారు అన్యులు కూడా చూసి ఇదిగో యేసుక్రీస్తు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పడానికే అటువంటి వెలుగు మనలో, అటువంటి సత్క్రియలు ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. இன்றைக்கு நம்மளுடைய வாழ்க்கையில இருக்கிற நற்கிரியைகள், அன்பு, சமாதானம், சந்தோஷம் இது மறைத்து வைத்து இருக்க இல்ல, அந்நியர்கள் பார்த்து தேவனுடைய மகிமை இவ்வளவு பெருசா இருக்கிறது என்று சொல்லும்படியாகவே தேவன் நம்மை தெரிந்து கொண்டிருக்கிறார் என்று கூட எழுதப்பட்டிருக்கு. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. గలాతీయులకు ఎഴുదిన నిరుబం 6వ అధికారం 9వ వచనం తీసుకున్న వారు చదవచ్చు. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యము. గలాతీయర్
6வது அதிகாரம் 9வது వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. நாம் நன்மை செய்கிறதில் நாம் என்ன செய்யக்கூடாது? சோர்ந்து போகக்கூடாது. எப்பொழுதும் நன்மை செய்கிறவர்களாக இருக்க வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கு. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. நாம் சோர்ந்து போகாமல் நற்காரியங்களை செய்து கொண்டு வந்தால் ஏற்ற வேளையில நமக்கு అరువడై ఉండాகும் என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. మరొక చోట్ల ఇలా రాయబడింది, మోసపోకుడి, మీరు వేటిని విత్తుతారో వాటినే కొయ్యడం అనేది కూడా జరుగుతుంది. மற்றொரு ஸ்தலத்துல கலாத்தியர்ல எழுதப்பட்டிருக்கு, நீங்கள் ஏமாந்து போவாதீர்கள், நீங்கள் எதை விதைக்கிறீர்களோ అவைகளே நீங்க అరుపీర్గల్ என்று కూడా వచనం நமக்கு சொல்லுகிறது. ఈరోజు మంచి క్రియలు చేయట్లో మనము సమస్యలిపోతున్నామా? இன்னைக்கு நற்கிரியைகளை செய்கிறதுல நாம் సొర్దు పోగురమా? కొందరికి సహాయం చేయటంలో మనం అలసిపోతున్నామా? மற்றவர்களுக்கு நன்மை செய்கிறது, மற்றவங்களுக்கு సహాయం செய்கிறது நாம் సోర్ந்து పోగురమా? వాక్యం మనకి ఇలా చెబుతుంది, మేలు చేయుట యందు విసుకక యుందుము. நற்கிரியைகள் செய்கிறதில் நீங்கள் సోర్வு అடைய కూడాదు. అర్థం ఏంటి? ఎందుకు దేవుని వాక్యం ఇలా పలుకుతుందంటే, పరిశుద్ధాత్మకు తెలుసు మన మంచి క్రియలు చేస్తుంటే కూడా మనలో విసుగు అనేది వస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేస్తూ ఉండు, విసిగిపోకు, వదిలేకు, మానేకు, నువ్వు చేసే మంచి కార్యాలు చెయ్యి. కొన్ని సంఘటనలు జరగడం వల్ల కొందరు ఏం చేస్తారంటే, ఇక నేను ఎవరికి సహాయం చేయను, సహాయం చేశాను, నాకే కీడు చేశారు కనుక ఇక ఎవరికి నేను సహాయం చేయను. మరికొందరైతే ఇక నేను ఏ సేవకు నేను వచ్చి కానుకలు ఇవ్వను, ఎందుకంటే ఎవరికో ఇచ్చాను, వారు మోసం చేశారు కనుక ఇంక ఎవరికి ఇవ్వకూడదు అనేసి నిర్ణయం తీసుకుంటా. అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. சிலர் சொல்லுவாங்க, நான் நன்மை செஞ்சேன் பிரதர், மத்தவங்களுக்கு எல்லாம் உதவி செஞ்சேன், ஆனா கடைசியில எனக்கே அவங்க தீங்கு செஞ்சுட்டாங்க, இப்ப நான் கற்றுக்கிட்டேன் யாருக்குமே எந்த உதவி செய்யக்கூடாது. மற்ற சிலர் சொல்லுவாங்க, நான் சில ஊழியங்களுக்கு கொடுத்து பார்த்தேன், அவங்க ஏமாத்திட்டாங்க, அவங்க சரியா நடந்துக்கல, அதனால நான் என்ன செய்ய போறேன், என்னுடைய காணிக்கை దశంభాగத்தை கொடுக்காமலே நிறுத்த పోறேன். అటువంటి నిర్ణయాలు తీసుకోవడము దేవుడు చెప్తున్నాడు, నువ్వు అలా తీసుకోవద్దు. నువ్వు చేస్తున్న మంచి కార్యాన్ని నువ్వు తరచూ చెయ్యి. తగిన కాలం వచ్చినప్పుడు, ఒక పంట విత్తనము నాటుతున్నప్పుడు, ఒక వ్యవసాయం చేసేవాడు విత్తనం నాటినప్పుడు వెంటనే ప్రతిఫలం వచ్చేది. దానికి కొన్ని కాలాలు ఉంటాయి కదా, కొన్ని సమయం ఉంటుంది. కొన్ని అయితే 3 నెలలు వస్తుంది కోత, మరి కొన్ని పంటలు అయితే 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం కావచ్చు. దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎటువంటి కోత ఉందో దాన్ని బట్టి వారి సమయం అనేది కూడా ఎక్కువ తీసుకుంటుంది. ஒரு விவசாயம் செய்கிறவங்களை பாருங்க, விதை விதைத்த உடனே அறுவடை வந்து விடாது, அதற்கு கொஞ்சம் நேரம் எடுக்கும். அப்போ அவன் சோர்ந்து போகாம அதற்கு தண்ணீர் காட்டி அந்த பூமியை அவன் பாதுகாத்தால் தான் 6 మాసమో 3 మాసమో வருஷத்துலயோ அவனுக்கு అరువడై ఉండాகும். మనం అనుకునేది ఎలా అంటే, ఈ రోజు ప్రార్థన చేసేస్తే రేపు పొద్దున కల్లా అది వచ్చేస్తుందేమో అనేసి ఎదురు చూస్తున్నాం. తప్పు లేదు ఎదురు చూడటం, కానీ ప్రతి ప్రార్థన అలా జరగాలని లేదు. కొన్ని ప్రార్థనలు సంవత్సరాలు పడుతుంది. ఎన్నో సాక్ష్యాలు వింటుంటాం. కొందరి కొరకు ప్రార్థిస్తుంటే కుటుంబస్తులు రక్షణ పొందాలని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలైనాక రక్షణ పొందుతున్నారు. అంతకాలం ఎందుకు తీసుకుంది అంతే, తెలియదు మనకు. వాళ్ళు సమస్యల్ని, నా ప్రార్థనలు దేవుడు వినిపించుకోలేనేసి 1 సంవత్సరం వదిలేస్తుంటే ఇతరులు రక్షణ పొందేవారు కాదు. சிலர் பாருங்க, ரட்சிக்கப்படும்படியாக நாம் ஜெபித்தால் 20 வருஷம் 30 வருஷம் ஆனது பிறகு கூட ரட்சிக்கப்படுறாங்க. அப்படி நாம் நினைத்து இல்ல அவங்க ரட்சிக்கப்படலைன்னு சொல்லி ஒரே ஒரு வருஷத்துல நாம் விட்டு இருந்தா அவங்க రక్షింపబట్టిருக்க మాటారు. మాకు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. మా అమ్మగారు వచ్చి, మా కుటుంబంలో ఉన్నవారు, మా కుటుంబం ఒకరే క్రైస్తవులు అనమాట. మా నాన్న సైడ్ లో కానీ మా అమ్మ సైడ్ లో కానీ వీరందరూ కూడా హైందవులే. అలా ఉన్నప్పుడు వారి కొరకు ఎక్కువ ప్రార్థించేవారు. వారి పేర్లంతా రాసిపెట్టి వీళ్ళంతా రక్షణ పొందాలి అనేసి ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించుకుంటూ వచ్చారనమాట.
కొన్ని సంవత్సరాలు అయినాక మా అత్తగారు వారి కుటుంబం రక్షణ పడింది. మరి ఇంకా కొందరు రక్షణ పొందారు. ఇంకా కొందరు రక్షణ పొందారు. అలా డజన్స్ ఆఫ్ పీపుల్. ఓకే. అందరూ రక్షణ పొందలేదు. కానీ కొందరైతే కొన్ని కుటుంబాలైతే మారింది. చివరికి మా పెద్దనాన్న ఆయన చాలా విగ్రహ భక్తుడు. విగ్రహాలంటే ఆయన ధర్మకర్త అనేసి గుడిలో చెప్పుకునేవారు. దాన ధర్మాలు చేసేవాడు. అటువంటి వ్యక్తి కూడా 2018 సంవత్సరంలో ఆయన హాస్పిటల్‌లో పడుకుంటే సీఎంసీ హాస్పిటల్‌లో ఆడ ప్రార్థన చేస్తూ ఉండగా మా పెద్దమ్మ ప్రార్థన చేస్తుంది. ఆయనకు నమ్మకం లేదు. యేసుక్రీస్తు కనిపించి ఆయన్ని బాగు చేసి పంపించాడంట. అప్పుడు ఆ రోజు ఒప్పుకున్నాడు ఆయన. యేసయ్యనే నిజమైన దేవుడని ఒప్పుకొని బాప్తిసం పొంది యేసుక్రీస్తులో ఉండి ఈ సంవత్సరము ఒక 4 నెలల క్రితము ప్రభువందు నిద్రించాడు. చూడండి, ఆ ఆత్మను దేవుడు కాపాడాడు. ఎలా ఇది జరిగింది? ఎప్పుడో విత్తిన ప్రార్థన విత్తనము ఈ రోజు ప్రతిఫలం ఇచ్చింది. ఆత్మను పరలోకానికి దేవుడు తీసుకెళ్లాడు. எங்களுக்கு கூட அநேக சாட்சிகள் இருக்கு. என்னுடைய தாயார் வந்து நிறைய ஜெபம் பண்ணுவாங்க. எல்லாரும் ரட்சிக்கப்படணும், சொந்தக்காரங்களாம் ரட்சிக்கப்படணும். அவங்களுக்கு எல்லாம் ஜெபம் பண்ணி பேரை எழுதி வச்சு ஜெபம் பண்ணுவாங்க. எங்களுடைய அத்தை ரட்சிக்கப்பட்டாங்க, பெரியம்மா ரட்சிக்கப்பட்டாங்க, நிறைய பேரு ரட்சிக்கப்பட ஆரம்பித்தாங்க. எல்லாம் ரட்சிக்கப்படல. ஆனா எங்களுடைய பெரியப்பா அவர் ரொம்ப ஒரு பக்தி உள்ளவர். கடவுள் பக்தினா ரொம்ப அதிகம். பட்டையெல்லாம் இழுத்து பொட்டெல்லாம் வைத்து காலையிலே எழுந்து மந்திரத்தை ஓதி அப்படியெல்லாம் இருக்கிறவர். கோவிலுக்கு வந்து தர்மகர்த்தர் என்று சொல்லப்பட்டவர். தான தர்மங்க அன்னதானம் செய்கிறவர். அப்படிப்பட்டவர் 2018 ஆண்டுல அவர் ஹாஸ்பிட்டல்ல படுத்திருக்கும் போது, வியாதியில படுத்திருக்கும் போது இயேசு அவருக்கு பிரத்யட்சமாய் ஆண்டவராக இயேசு அவரை தொட்டு குணப்படுத்தி நான் தான் மெய்யான தேவன் என்று வெளிப்படுத்தினார். அந்த வெளிப்பாடு நிமித்தமாக அவர் ஏற்றுக்கொண்டார். கிறிஸ்துக்குள்ளாக இருந்து இந்த வருடம் தான் ஒரு 4-5 மாதத்துக்கு முன்பாக அவர் கர்த்தருக்குள்ள நித்திரை இழந்தார், மரித்தார். அவருடைய ஆத்மா பரலோகத்துல சேர்த்துக் கொள்ளப்பட்டது. எப்படி நடந்தது? எப்பயோ யாரோ விதைத்த ஒரு விதைதான் இன்றைக்கு అరువడిயை கொண்டு வந்தது. అదే విధంగా ఈ రోజు కూడా మీరు మీ కుటుంబంలో ఉన్నవారు రక్షణ పొందాలి. మీ బంధుత్వంలో ఉన్నవారు రక్షణ పొందాలి. మా కుటుంబంలో ఉన్న పిల్లలు అయినా, భర్త అయినా, భార్య అయినా రక్షణ పొందాలని ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థనను ఆపేకండి. మీరు చేస్తున్న ఆ మేలు చేయుటయందు మీరు విసుక్కొనక అనేసి దేవుని వాక్యం చెప్పినట్టు మీరు చేస్తున్న మంచి కార్యాన్ని కొనసాగించండి. రిజల్ట్ రాలేదు, మాకు ఉత్తరం రాలేదనేసి వదిలిపెట్టడం చాలా పెద్ద పొరపాటు. உங்களுடைய குடும்பத்தில் யாராவது ரட்சிக்கப்படாமல் இருந்தால் அவர் ரட்சிக்கப்பட வேண்டும் என்று சொல்லி நீங்க ஜெபித்துக் கொண்டிருந்தா தொடர்ந்து ஜெபிங்கோ. அவங்க ரட்சிக்கப்படவில்லை என்று விட்டு விடாதீங்கோ. உங்களுடைய ஜெபத்துக்கான பலன் நிச்சயமாக வரும். விசுவாசத்தோடு எதிர்பார்த்து కన్నీరోడు విதைத்துக் கொண்டிருந்தால் గంభీరமாக అరుపం. కన్నీటితో విత్తనాము విత్తేవానికి కోత వచ్చినప్పుడు చాలా గంభీరమైన ఒక కోత, సంతోషమైన ఒక కోత కూడా జరుగును. சில కార్యங்கள் நடக்க నేరం అధికமாக எடுக்கும். కొన్ని కార్యాలు జరగటకు సమయము చాలా ఎక్కువ కూడా తీసుకుంటుంది. ఈరోజు మనము మంచి క్రియలు చేయుటకు ఎటువంటి బలహీనత లేకుండా, సొమ్మసిల్లిపోకుండా మనల్ని మనం అప్పగించుకున్న ఎడల దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. இன்றைக்கு நான் செய்ய வேண்டிய நற்கிரியைகளை செய்ய நம்மை நாம் ஒப்பு கொடுக்கும் போது దేవన్ நமக்கு ఉదవి செய்வார். రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇలా చెప్పబడింది. ఎవరైతే సత్క్రియల్లో తరచూ చేస్తూ నిలకడగా ఉండి ఎదురు చూసే వారికి నిత్య జీవము ఇవ్వబడును అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. ரோமர் 2ஆம் அதிகாரத்தில் ஒரு வசனம் இப்படி சொல்லுகிறது, யார் நற்கிரியைகளை நிலைத்திருந்து தொடர்ந்து நல்ல காரியங்களை செய்வார்களோ அவர்களுக்கு ஒரு நித்திய జీవన్ கொடுக்கப்படும். నిత్యం ఎదుర్పార్తు కొண்டிருக்கிறது. ప్రియులారా, ఈరోజు మనం యేసుక్రీస్తునందు ఉన్నామంటే మనం ఒక్కరు పరలోకానికి వెళ్ళిపోవడం మాత్రం కాదు. ఈ భూమిలో ఉన్నప్పుడు మనము చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలైనా, మన చేతి క్రియలైనా ఇతరులకు లాభాన్ని కలిగించేదిగా, ఇతడి జీవితానికి వెలుగును అందించేదిగా, ఇతరులను ఉత్తేజపరిచి వారిని బలపరిచే మాటలు మాట్లాడే వారుగా మనము ఒక ఉప్పులాగా, వెలుగులాగా ఉండి వాళ్ళను ఉద్ధరించాలని దేవుడు మనల్ని ఉంచాడు. அன்பானவர்களே, இன்றைக்கு பாருங்க, ஆண்டவர் ஏன் நம்மை வைத்திருக்கிறார்? நாம் மற்றவங்களுக்கு உதவி செய்யும்படியாக, மற்றவங்களுடைய கஷ்டங்களை நாம் தூக்கி எடுக்கும்படியாக, நாம் உப்பாக ஒளியாக அவர்களுடைய வாழ்க்கையில கிரியை செய்யும்படியாக தான் தேவன் நம்மை வைத்திருக்கிறார். ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాలం అందు కూడా ఈ వాక్యాన్ని వింటున్న మనలో దేవుడు ఇటువంటి జ్ఞానాన్ని తెచ్చును గాక. இந்த காலை நேரத்துல
இந்த வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கிற நமக்கு ఆండవర్ జ్ఞానத்தை கொடுப்பாరాக. ఈ రోజు సత్క్రియల్లో మీరు ఐశ్వర్యవంతులుగా ఉన్నారా? అటువంటి ఒక ఐశ్వర్యం కూడా ఉందనేసి దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. இந்த காலை நேரத்தில் நாம் நற்கிரியைகளை செய்கிறதுல ஐஸ்வர்யம் உள்ளவர்களாக பணக்காரர்களாக இருக்கிறோமா? அப்படிப்பட்ட ஒரு కార్యం இருக்கிறது. ఈ లోకంలో మనము డబ్బులు కూడబెట్టుకుంటే ధనికులు అనుకుంటాం. కానీ పరలోకంలో ఎవరు ధనికులు తెలుసా? వాళ్ళకి ఇవ్వబడిన తలంతును ఉపయోగించుకొని, వాళ్ళకి ఇవ్వబడిన వసతిని ఉపయోగించుకొని, వారికి ఇవ్వబడిన స్తోమతకు ఉపయోగించుకొని అత్యధికంగా దేవుని కొరకు, ప్రజల కొరకు ఎవరు శ్రమించి ఎక్కువ దేవుని రాజ్యంలో ఇస్తూ ఉంటారో వారికే పరలోకంలో పెద్ద బహుమతి దేవుడు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. இந்த பூமியில எப்படி பணம் அதிகமாக இருந்தால் பணக்காரன் என்று சொல்லுகிறோம், அதே போல நாம் இந்த பூமியில் இருக்கும்போது நற்கிரியைகளை செய்யும் போது, நல்ல காரியங்கள், தேவன் சொன்ன காரியங்களை செய்யும் போது நமக்காக ஒரு பெரிய ఎదుర్గాలం, పెరియ ఐశ్వర్యం పరలోకத்துல కాத்திருக்கிறது. మనకు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు ధనికులుగా ఉంటే మీ ధనాన్ని ఉపయోగించుకొని ఇతరులకు మేలు చేసేవారిగా, ఇతరులకు పంచిపెట్టే వారిగా కూడా ఉండండి అనేసి 1 తిమోతి 6వ అధ్యాయం చివరి వాక్యంలో రాయబడింది. 1 తిమోతి 6వ அதிகாரம் கடைசி வசனத்தில் எழுதியிருக்கிறது, உலகத்தில் ஐஸ்வர்யவான்களாக இருக்கிற நீங்கள் மற்றவர்களிடத்தில் அதை பகிர்ந்து கொண்டு அவர்களுக்கு உதவி செய்வர்களாக இருக்க வேண்டும் என்று కూడా వచనం சொல்கிறது. చివరిగా యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలో జీవిస్తున్న ఆ సమయంలో ఆయన సేవ పరిచర్య జరుగుతున్న ఆ రోజుల్లో ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ముందు మోకాళ్ళు వంగి నిలబడి, ప్రభువా నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని ఒక మంచి ప్రశ్నను అడిగాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து ஊழியம் செய்து கொண்டு இந்த உலகத்துல வாழ்ந்து கொண்டிருந்த நாட்கள்ல ஒரு வாலிபன் ஓடி வந்து முழங்கால் படிட்டு ஆண்டவரை பார்த்து, ஆண்டவரே நான் நித்திய ஜீவன் அடைய வேண்டும் என்றால் என்ன செய்யணும் என்று కూడా கேட்டான். ప్రభు వాడిని చూసి చెప్పిన మాట, నువ్వు ప్రతి ఆజ్ఞను పాటించు, నిత్య జీవం నీకు కలుగుతుంది అని చెప్పాడు. ஆண்டவர் அவனை பார்த்து சொன்ன காரியம், நீ எல்லா கட்டளைகளையும் கை கொண்டு வா, నిత్య జీవனை అడైబాయ్. ఆ యవనస్తుడు చెప్పాడు, ప్రభువా నా చిన్న వయసు నుండి, నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి నేను భక్తి జీవితంలో జీవిస్తూ దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను ఎక్కడ కూడా పడేయకుండా వాటిని నేను పాటిస్తున్నాను. ఇక నా జీవితంలో ఏవైనా ఒక కొరత ఉంటే మీరు చూపించండి అనేసి కూడా అడిగాడు. அந்த வாலிபன் சொன்னால், என்னுடைய சின்ன வயது முதல் கொண்டு நான் எல்லா காரியங்களிலும் தேவனுடைய வார்த்தைகளை நான் சரியாக செய்து வந்து கொண்டிருக்கிறேன், வேற ஏதாவது குறைவு இருக்கிறதா சொல்லுங்கள் என்று கேட்டான். అప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, ఒక కార్యము, ఒక విషయం నీలో లోటు ఉంది. నీకున్న సమస్త ఆస్తిని అమ్మేసి నేను పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించురా, అప్పుడు నీకు నిత్య జీవము కలుగును అనేసి చాలా కఠినమైన ఒక మాటను యేసుక్రీస్తు చెప్పాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து ஒரு கடினமான வார்த்தை சொன்னார், உனக்குள்ள எல்லாவற்றையும் நீ விற்று ஏழைகளுக்கு தான தர்மம் செய்துவிட்டு என்னை பின்பற்றி வா, அப்பொழுது உனக்கு నిత్య జీవన్ கிடைக்கும் என்கிற కార్యத்தை சொன்னார். ప్రభు అయిన యేసుక్రీస్తు అడిగింది చాలా కఠినంగా అనిపిస్తుందా? కఠినంగానే ఉంది. కానీ ఈ రోజు వరకు ప్రభువు మన దగ్గరని కోరుకుంటుంది కూడా సమస్తాన్ని ఆయన కొరకు అర్పించమని అడుగుతున్నాడు. ద లార్డ్ డిమాండ్స్ ఆల్. He wants all or nothing. That is his demand. యేసుక్రీస్తు డిమాండ్ ఎలా ఉంటుందంటే, మీ జీవితంలో నాకు ప్రతిదీ లేకపోతే ఏది ఇవ్వద్దు, నీ జీవితాన్ని నువ్వు జీవించు. The Lord wills to be the Lord of all. ప్రభు ప్రతి దాని మీద ప్రభువుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. இந்த காலத்திலும் ஆண்டவர் நம்மகிட்ட எல்லாமே கேட்கிறார். ஒன்று, எல்லாமே அவருடைய கைகளில் கொடுக்கணும், இல்லாவிட்டால் எதையுமே அவருடைய கைகளில் தர வேண்டாம். అంతో కొంత ఇవ్వడము యేసయ్యకు ఇష్టము లేదు. కొంచెం కొడుతూ కొంచెం వేతుకొలవదు కర్తருக்கு ప్రియమిల్లై. హననియా సఫీరా అనే సోదరు ఉన్నారు. వారేం చేశారు? కొంత దేవుడికి ఇచ్చి కొంత ఉంచుకొని అబద్ధం ఆడటం వల్ల చనిపోయారు. అననియా సఫీరా என்ற 2 பேர் இருந்தாங்க. அவங்க என்ன பண்ணாங்க? கொஞ்சம் ஆண்டவர் கொடுத்து கொஞ்சம் அவங்க வைத்து பொய் சொன்னனால మరిగి విట్టాంగు. మనము ప్రకటనలో వస్తున్నప్పుడు ఒక సంఘం అయితే అది వేడిగా లేదు, వెచ్చగా, అది వచ్చి ఇంకా మరి చల్లగా లేదు, గోరెచ్చగా ఉంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చదు, வாந்தி எத்துத்தான். ஆண்டவராக இயேசு உயிர்த்தெழுந்து இயேசு சபைக்கு பேசும்போது சொல்லுகிறார், நீ அனலும் இல்லாமல் குளிரும் இல்லாமல் இருக்கிறாய், நான் உன்னை
వాంది పోటు பண்ணுவேன், మారు మనసు పొందు, లేకపోతే నేను నిన్ను బయటికి తీసేస్తాను, నాలో నుంచి బయటికి తొలగిస్తానని చెప్తున్నాడు. ஆண்டவராக இயேசு சொல்லுகிறார், நான் உன்னை வாந்தி பட்டி போடுவேன், நீ மனம் திரும்பு. ఆ యవనస్తుని ముఖము చాలా చిన్నదైపోయింది. ఎందుకంటే చాలా ఆస్తి కలిగిన వ్యక్తి అంట, బహుగా ఆస్తి కలిగిన వ్యక్తి కనుక అన్నిటిని అమ్మి ఇచ్చేయాలంటే కుదరదు అనేసి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడము ఎంత కఠినం. அந்த வாலிபனுடைய முகம் சிறிதானது. அவனுக்கு அதிகமான ஆஸ்தியும் பணமும் சுதந்திரம் இருந்தனால் அவன் ஆண்டவராக இயேசுவின் வார்த்தை செய்ய முடியாமல் அவன் திரும்பி போய் விட்டான். அப்பொழுது ஆண்டவராக இயேசு சொன்னார், பணக்காரன் தேவனுடைய ராஜ்யத்துல பிரవేశిப்பது எவ்வளவு కఠినమైన కార్యం என்று కూడా சொன்னார். ఆ రోజు ఆ ధనికుడు చేయలేదు. అన్றைకి అంద వాలిబన్ పణకారన్ చేయవిల్லை. ఈరోజు దేవుడు మీ దగ్గరను నా దగ్గరను అటువంటి మాట, నీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేసి వచ్చేసి అంటే మన దగ్గర ఉన్న 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా మనం 1000 సార్లు ఆలోచిస్తాం. இன்றைக்கு ஆண்டவர் உங்களை பார்த்து என்னை பார்த்து உனக்கிட்ட உன்னுடையது எல்லாவற்றையும் எனக்கு கொடு என்று சொன்னால், நம்ம கையில வைத்திருக்கிற 1000 ரூபாய் கொடுக்க 1000 முறை யோசிப்போம். கொடுக்கணுமா, கொடுத்துட்டா என்னுடைய ఫ్యూచర్ எப்படி என்று சொல்லி. కానీ ఒక నిజంగా ఆ యవనస్తుని వలె ఉన్న ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశంలో పెద్ద క్రికెట్ ప్లేయర్, చిన్న వయసులోనే ఆల్రౌండర్ గా మంచి క్రికెట్ ప్లేయర్ గా వచ్చాడు. తన తండ్రి మహా గొప్ప కోటీశ్వరుడు. దాదాపు 100 కోట్లు ఉండేది ఆ కాలంలో వాళ్ళకి. 1880, 70 ఆ సంవత్సరాల్లో. అంత గొప్ప స్థాయిలో పుట్టి పెరిగిన ఒక యవనస్తుడు డిఎల్ మూడీ గారు మీటింగ్ లో రక్షణ పొందడం ద్వారా ఆయన యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు. డిఎల్ మూడీ గారు ప్రసంగిస్తుంటే ఆ ప్రసంగం ఎలా ఉండిందంటే, యవనస్తుడా నీ దగ్గర ఉన్నవన్నిటిని నువ్వు ఇచ్చి నన్ను వెంబడించిరా, అప్పుడు నీకు నిత్య జీవితం కలుగుతుందన్న వాక్యాన్ని ఆయన బలంగా మాట్లాడు. ఆ వాక్యాన్ని విని ఆయన హృదయంలో దేవుడు మాట్లాడుతున్నట్టు ఫీల్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ దేశத்துல ஒரு நல்ல பணக்காரர், பல கோடிகளுக்கு அதிபதியாக இருக்கிற ஒரு நபர், அவங்களுடைய தகப்பனார் பயங்கரமான கோடீஸ்வரர். இவர் நேஷனல் கிரிக்கெட் டீம்ல, இங்கிலாந்து கிரிக்கெட் டீம்ல அந்த காலத்திலேயே ஆல்ரவுண்டராக இருந்தவர். அவர் அவ்வளவு செல்வம் உள்ளவராக வாலிப காலத்தில் இருக்கும்போது டிஎல் மூடி என்கிற தேவனுடைய ஊழியனுடைய கூட்டத்துல ஒரு செய்தியை கேட்டார். வாலிபனே, உனக்கு உண்டான எல்லாவற்றையும் வித்து இயேசுவுக்கு கொடுத்து அவரை பின்பற்றி வா, அப்போது நித்திய జీవనం ఉండాகும் ఎన్கிற వార్త కేటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి కొన్ని రోజులు బైబిల్ చదువుకుంటే మరలా బైబిల్ నుంచి అదే మాటలు వచ్చి ఆయన హృదయంలో దేవుడే స్వయము, నువ్వే ఆ యవనస్తుడు, నీకున్నవన్నిటిని కూడా నువ్వు అమ్మి ఇచ్చి నన్ను వెంబడించినప్పుడు నీకు నిత్య జీవితం కలుగుతుందనేసి పరిశుద్ధాత్మ బలంగా మాట్లాడడానికి ప్రారంభించాడు. அவர் சில நாட்களுக்கு பிறகு வேதத்தை வாசித்துக் கொண்டிருக்கும் போது அதே பாகம் வந்தது. அந்த வாலிபனோடு இயேசு கிறிஸ்து பேசுகிற அந்த வார்த்தைகள் வந்த உடனே அவரோட பேசுற மாதிரிதான் அந்த వార్తలు இருந்தது. వెంటనే ఆయన లోపల ఆయన హృదయంలో ఒక బాధ కలిగింది, నొప్పి కలిగింది. ఎలా ఇవ్వాలి, ఇంత ఆస్తుంది కదా నాకు అనేసి కూడా ప్రశ్నించుకోవడం మొదలుకొని చివరిగా ఆయన సమస్తము దేవునికి ఇచ్చేస్తాననేసి ఒప్పుకోలు చేసుకున్నాడు. முதலாவது அந்த வாலிபன் இவ்வளவும் கர்த்தர் கொடுக்க வேண்டும் என்று சொல்லும் போது கொஞ்சம் பாடுபட்டார். கடைசி அவருடைய மனசை அவர் நிம்மதி பண்ணி கொண்டு ஆண்டவருக்கு எல்லாமே கொடுத்துடலான்னு சொன்னார். అదే సందర్భంలో ఆ సమయంలోనే ఆయనకు పెళ్లి కూడా కుదిరింది. ఒక మంచి అమ్మాయిని చూశారు. అప్పుడు వాళ్ళకు వివాహం అవుతుంది కనుక ఆయనకు వచ్చిన ఆయన ప్రాపర్టీలో ఉన్న అన్నిటిని దేవుడికని ఇచ్చేసి వీళ్ళ కుటుంబానికని, భార్యకని ఒక వంతుని ఎత్తి ఉంచుకున్నాడంట. அப்போது அந்த காலத்துல அவருக்கு திருமணம் நேரமும் வந்தது. அவர் யோசித்தார், கர்த்தருக்கு எல்லாமே கொடுத்துட்டு ஒரு சின்ன பாகத்தை எனக்கும் என்னுடைய కుటుంబத்துக்கும் என்னுடைய மனைவிக்கும் எடுத்து வைத்துக் கொள்வேன். వారి భార్య కూడా మంచి దేవుని భక్తురాలు. ఆవిడ దగ్గర మాట్లాడుతూ, ఇలా నాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, కానీ నీకని బహుమతిగా ఈ వంతుని ఇస్తున్నానని చెప్తే ఆమె చెప్పిందంట, అసలు మీకు అర్థమవుతుందా, యేసయ్య మీ దగ్గర ఏం చెప్పాడు? ప్రతిదీ ఇవ్వమన్నాడు. అప్పుడు నాకంటూ ఏమి ఇచ్చేది ఉంది, అది కూడా దేవునికి ఇచ్చేసానని చెప్పిందంట. அவங்களுடைய மனைவி கிட்ட அவர் சொன்னார், உனக்காக ஒரு கொஞ்சம் பணத்தை நான் சில கோடியை எடுத்து வைத்திருக்கிறேன், கர்த்தர் கொடுக்கிறேன்னு சொன்னா அவங்க சொன்னாங்களா, ஆண்டவர் கிட்ட என்ன சொன்னார், எல்லாமே கொடுக்க சொன்னா, கொடுத்துருங்க. ఆయనకు వచ్చిన సమస్త డబ్బులు
ఆ ఉన్న ఇల్లు వాకిలి అన్నిటిని అమ్మి ఆ ప్రతి ధనాన్ని తీసి ఆయన ఏం చేశారంటే 25% ప్రాపర్టీ వచ్చి డిఎల్ మూడి గారి యొక్క సేవకు ఆ కాలంలో ఇచ్చాడంట. அவருக்கு வந்த எல்லா சொத்தை வித்து வந்த பணத்துல வீடு, வாசல், நிலம், துறவு, தங்கம், வெள்ளி எல்லாமே வித்து 25% டிஎல் மூடி ஊழியத்தை கொடுத்தார். ఇంకొక 25 భాగము 25% వచ్చి ఎవరికి ఇచ్చారంటే హడ్సన్ టైలర్. విన్నారా ఆయన పేరు ఎప్పుడైనా మీరు? వినకపోతే రాసుకోండి, ఎవరైనా చదవండి. హడ్సన్ టైలర్ ఒక డాక్టర్. ఆయన ఇంగ్లాండ్ నుండి చైనాకి వెళ్ళి మొట్టమొదటిగా చైనాలో సువార్తను ప్రకటించిన వ్యక్తి హడ్సన్ టైలర్, ద పైనర్ మిషనరీ హూ టుక్ గాస్పుల్ టు చైనా. చైనా ఇన్లాండ్ మిషన్ అనే ఒక సంస్థను స్థాపించాడు. ஹட்சன் டெய்லர் என்கிற ஒரு மனிதனை குறித்து உங்களுக்கு தெரியுமா? அவர் தான் ஒரு விசுவாச வீரன். அவர் ஒரு டாக்டர், கண் டாக்டர். அவர் இங்கிலாந்துல இருந்து விட்டு அவர் சைனாக்கு போனார். சீனா தேசத்துல முதல் முறையாக சுவிசேஷத்தை பெரிய அளவுல கொண்டு போனது ஹட்சன் டெய்லர் தான். சைனா இன்லாண்ட் மிஷன் என்கிற ஒரு ஸ்தாபனத்தை ஸ்தாபித்து அநேக மிஷனரிகளை கொண்டு போய் அந்த இடத்துல சுவிசேஷத்தை பரப்பினார். ఆ చైనా ఇన్లాండ్ మిషన్ హడ్సన్ టైలర్ గారు స్థాపించిన ఆ సంస్థకు 25% ఈయన ప్రాపర్టీ ఇచ్చాడు. அந்த சைனா இன்லாண்ட் மிஷன் என்று சொல்லப்படுகிற ஹட்சன் டெய்லருடைய ஊழியத்துக்கு 25% పణத்தை கொடுத்தார். ఇంకొక 25% డబ్బులు ఏం చేశాడంటే విలియం బూత్ అని ఒక సేవకుడు ఉన్నాడండి ఇంగ్లాండ్ లో. సూప్ సాల్వేషన్ ఆర్మీ అనే ఒక పెద్ద సంస్థను తీసుకొచ్చి ఆ కాలంలో విప్లవాన్ని తీసుకొచ్చి ప్రజలు పాపములో జీవించేవారు, దారిద్ర్యంలో జీవించేవారిని అంతా యేసుక్రీస్తు సైనికులుగా మార్చాడు. வில்லியம் பூத் என்கிற ஒரு தேவனுடைய மனிதன் இங்கிலாந்து தேசத்தில் இருந்தார். அவர் சூப் சால்வேஷன் என்கிற ஒரு கான்செப்ட்ல சால்வேஷன் ஆர்மி என்கிற ஒரு ஸ்தாபனத்தை ஸ்தாபித்தவர். அந்த காலத்தில் இருக்கிற பாவிகள், கைவிடப்பட்டவர்கள், திக்கட்டவர்கள் அவங்களுக்கெல்லாம் நன்மையான కార్యங்களை செய்து ఉదవి செய்கிறார். ఆ సంస్థకు విలియం బూత్ గారి యొక్క సంస్థకు 25% డబ్బులు ఇచ్చాడు. இன்னொரு 25% విలియం బూత్ என்கிற அந்த தேவ மனிதனுடைய ஊழியத்துக்கு கொடுத்து விட்டார். ఇప్పుడు ఈయనకు ఉన్నదంతా ఏంటంటే 25% ఉంది చేతిలో డబ్బులు. இப்போது இவருடைய சார்ல்ஸ் இந்த தேவனுடைய ஊழியருடைய கையில 25% தான் இருக்கிறது இந்த వాలిబనుடைய கையில. ఇప్పుడు ఈయన అనుకున్నాడు ఏం చేయాలి, ఈ 25% ఉంచుకొని నేను ఏం చేయాలి అనేసి కూడా ఆయన ఆలోచించాడనమాట. இப்போது என்னுடைய கைகளில் இருக்கிற இந்த 25% பணத்தை நான் என்ன செய்ய வேண்டும் என்று కూడా యోసిத்தார். దేవుడు అతనితో మాట్లాడాడు, నువ్వు నాకు సేవ చేయాలి. నువ్వేం చేస్తావు? 25% డబ్బును ఉంచుకొని నా సేవను ప్రారంభించు, మిషనరీగా పనిచేయాలన్నాడు. ஆண்டவர் சொன்னார், நீ இந்த 25% பணத்தை வைத்துக் கொண்டு நீ ஒரு சுவிசேஷ ஊழியத்தை, மிஷனரி ஊழியத்தை செய்யணும் என்று கர்த்தர் சொன்னார். ఆ డబ్బులను ఉంచుకొని ఈయన కూడా మిషనరీగా ఇండియాకు వచ్చాడు, చైనాకు వచ్చాడు, ఆఫ్రికాకు వెళ్ళాడు. 75 సంవత్సరం ఉన్నప్పుడు ఆఫ్రికా కాంగోలో వెళ్ళి ఎటువంటి వసతి లేకుండా అడవుల్లో నివసించి ఆ ప్రజలకు సువార్తను ప్రకటించి చివరిగా మలేరియా దోమ కుట్టడం వల్ల ఆఫ్రికా దేశంలోనే ఆయన టీబీ వచ్చి, మలేరియా వచ్చి చివరిగా చనిపోయాడండి ప్రభు కొరకు. இந்த தேவனுடைய மனிதன் கடைசியாக அவர் என்ன செய்தார் என்றால் 25% இருந்ததை தேவனுடைய ஊழியத்தை செய்து இந்தியாவுக்கும், சீனாவுக்கும், ஆப்பிரிக்காவுக்கும் அந்த காலத்துல 1912 அந்த ஆண்டுலதான் அவர் மலேரியா டிபி కాంగో దేశத்துல அவர் మరణం అடைந்தார். ఆయన చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, ఓన్లీ వన్ లైఫ్ దట్ సూన్ విల్ బి పాస్ట్ అండ్ వాట్స్ ఓవర్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్ అనే ఒక మాటను చెప్పాడు. ఒకే ఒక జీవితము మనకు ఉండేది, ఆ జీవితము యేసయ్యకని మనము అప్పగించుకోవాలి. అలా అప్పగించుకోకపోతే ఆ జీవితం వ్యర్థమైపోతుందని చెప్పాడు. ఓన్లీ వన్ లైఫ్ దట్ సూన్ విల్ బి పాస్ట్ అండ్ వాట్స్ ఎవర్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. ఒకటే జీవితం, ஒரே ஒரு வாழ்க்கை தான், அது சீக்கிரமாக துரிதமாக கடந்து போகும். இயேசு கிறிஸ்துக்காக என்ன செய்கிறோமோ அதுதான் நிலைத்து. ఆయన పేరు చార్ల్స్ స్టడ్. ఈ సేవకుని పేరు చార్ల్స్ స్టడ్, బ్రిటిష్ మిషనరీ. బ్రిటిష్ దేశానికి చెందిన ఒక మిషనరీ. ఆయన పేరు చార్ల్స్ స్టడ్, సిటీ స్టడ్ అని కూడా ఆయన చిన్నగా ఆయన పేరు చెప్తుంటారు. సిటీ స్టడ్ என்று இவருடைய பேர், சார்ல்ஸ் ஸ்டட்.
ఆయనకున్న ఆ క్రికెట్ ఆ ప్లేయర్ గా ఉన్నదాన్ని కూడా రాజీనామా చేసేసి యేసుక్రీస్తుని వెంబడించారు. అందరూ పిచ్చోడు అని చెప్పారట. ఆయన చూసి, నువ్వు పిచ్చోడు, ఎంత మంచి స్టేటస్ ను వదులుకున్నావు, ఎంత మంచి ప్లేయర్ గా ఉండవలసిన నువ్వు భవిష్యత్తులో ఎంత గొప్ప హిస్టారికల్ పర్సన్ గా అయ్యే నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు అనేసి ఆ కాలంలో ఆయన హేళన చేసి, ఎగతాళి చేసి, నిందల పాలు చేసి పిచ్చోడు అని చెప్పారంట. బుద్ధి లేనివాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడంటే యేసుక్రీస్తు నిమిత్తం పోగొట్టుకొని ఆయన చెప్తున్నాడు చివరికి, యేసయ్యకు ఇది కూడా చాలదు, ఇది కూడా తక్కువే, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఆ యవనస్తుడు చేయలేని పనిని ఈ యవనస్తుడు చార్ల్స్ స్టడ్ చేశాడు. ఈరోజు నువ్వు ఒకవేళ యవనస్తుడుగా ఉంటే నువ్వు ఇలా చేయగలవా అన్న ప్రశ్నతో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. அந்த வாலிபன் செய்ய முடியாத காரியத்தை இந்த வாலிபன் சார்ல்ஸ் ஸ்டட் செய்தார். இன்றைக்கு வாலிபனாகிய நீ இயேசுவுக்காக இப்படிப்பட்ட காரியங்களை செய்ய முடியுமா என்கிற கேள்வியோட இந்த வார்த்தைகளை முடிக்கிறேன். தேவனுடைய வாக்கியம் தீவிச்சுனுக்காக கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமீன்.